వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా అయిపోయే కూర ఏంటంటే కోడిగుడ్డు అట్టు కూర. ఈజీగా అయిపోతుంది. అది ఒక 2 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ కళాయిలో అయితే కనుక ఆయిల్ తక్కువ పడుతుంది. ఆయిల్ కాగాక కరివేపాకు, కొద్ది జీలకర్ర, 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నాన్ స్టిక్ కళాయి డీమార్ట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 250. వీటిలో అయితే కనుక కూరలు అయ్యి ఆయిల్ తక్కువ పడుతుంది. ఇదైతే కనుక అడుగు కూడా అంటుకోకుండా ఉంటుంది. రెండు చుక్కలు వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలి. నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఈ పగలగొట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. దీన్ని తిప్పుకోవాలి. ఇలాగే తిప్పుకోవాలి. మళ్ళీ రెండో పక్క కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలాగ ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా చేసుకొని ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఇలాగైతే లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి వాటిలో కూడా బాగుంటుంది. సైడ్ డిష్లో కూడా బాగుంటుంది. సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుని ఉంటే ఇది సైడ్ డిష్లో కింద నంచుకొని తినచ్చు. లేకపోతే డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. కోడిగుడ్డు అట్టు కూర రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.